హాయ్ హలో నమస్తే, నేను మీ రాము. మళ్ళీ ఒక అదిరిపోయే ట్రిప్తో మీ ముందుకు వచ్చాను. మీకు తెలుసు కదా, నాకు ట్రావెల్ బిజినెస్ ఉంది. సో అందులో భాగంగా ఈ నెల అయితే నేను థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్ మొత్తం 4 కంట్రీస్ సుమారుగా 25 రోజులు అయితే నేను ట్రిప్ ప్లాన్ చేశాను. ముందుగా మనం ఈ నెల 16వ తేదీ థాయిలాండ్ ట్రిప్కి బయలుదేరుతాము. 16 నుంచి 21 దాకా మనం థాయిలాండ్లో ఉంటాము. అది అయిపోయిన తర్వాత మనం అటు నుంచి అట్టే ఫిలిప్పీన్స్ వెళ్తాం అనమాట. ఎవరైతే థాయిలాండ్ వద్దనుకుంటారో డైరెక్ట్గా మీరు ఫిలిప్పీన్స్ రావచ్చు. నేనైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పెడతాను. ఇంకొకటి, ఫిలిప్పీన్స్కి వీసా మీకు అమెరికా వీసా ఉన్నా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ వీసా, వీటిలో ఏ వీసా ఉన్నా కూడా మీరు ఫిలిప్పీన్స్ వీసా లేకుండా రావచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఒక 1 వీక్ మనం ఫిలిప్పీన్స్లో ఉంటాము. ఫిలిప్పీన్స్ అయిపోయాక అటు నుంచి అటు మనం జపాన్ వెళ్ళిపోతాం అనమాట. జపాన్లో మనం ఆల్మోస్ట్ 10 డేస్ ఉంటాము. మార్చి 29 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు మనం జపాన్లో ఉంటాం. 9వ తేదీ మనం జపాన్ నుంచి తైవాన్కి వెళ్ళిపోతాం అనమాట. జపాన్ వీసా ఉంటే మనకి తైవాన్ వీసా అవసరం లేదు. ఈవెన్ అమెరికా వీసా ఉన్నా కూడా తైవాన్కి వీసా అవసరం లేదు. ఫిలిప్పీన్స్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం 7,000 ఐలాండ్స్ ఉంటాయి అనమాట. బ్యూటిఫుల్ ఐలాండ్స్. మాల్దీవ్స్లో ఎలా ఉంటాయి అలా ఉంటుంది. ఇంకోటి మంచి మంచి వాటర్ ఫాల్స్, చాలా చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం జపాన్ వెళ్ళిపోతాము. జపాన్లో మనం మొత్తం 5 సిటీలు అయితే కవర్ చేస్తాము. ఫస్ట్ మనం ఫూకోక్ అని అక్కడ ఎంటర్ అవుతాం అనమాట. ఆ తర్వాత హిరోషిమా వెళ్తాము. హిరోషిమా తర్వాత ఒసాకా వెళ్తాం. ఒసాకా తర్వాత మనం మౌంట్ ఫిజీ, టోక్యో తర్వాత ఒక ఐలాండ్ వెళ్తాం అనమాట, ఒకినవా అని. సో మొత్తం 10 రోజులైతే మనం జపాన్లో ఉంటాము. మీకు తెలుసు కదా, జపాన్ అంటే టెక్నాలజీకి పెట్టిన పేరు. ఇంకోటి, చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా క్లీన్గా ఉంటాయి సిటీస్. మెయిన్గా బుల్లెట్ ట్రైన్స్ అనమాట. జపాన్ వస్తే కంపల్సరీ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. సో గంటకి 300-400 కిలోమీటర్ స్పీడ్తో అయితే మనం బుల్లెట్ ట్రైన్లో జర్నీ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇంకోటి, ఇది కరెక్ట్ సీజన్. మీకు చెర్రీ బ్లూసమ్స్ అని ఇనే ఉంటారు జపాన్లో. సో పార్కులు అవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకోటి, మీకు హిరోషిమా అణుబాంబు, సో అది కూడా మనం చూడొచ్చు అనమాట. అణుబాంబు ఎక్కడైతే వేసారో ఆ ప్లేసు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అవన్నీ మనం మ్యూజియం అన్నీ చూడొచ్చు. జపాన్ అయిపోయాక మనం అటు నుంచి అటు తైవాన్కి వెళ్ళిపోతాం అనమాట. మీకు జపాన్ వీసా ఉన్నట్లయితే తైవాన్కి వీసా అవసరం లేదు. అలాగే అమెరికా వీసా ఉన్నా కూడా మీకు తైవాన్కి వీసా అవసరం లేదు. తైవాన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎవరైతే చైనా వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు తైవాన్కి వచ్చినట్లయితే చైనా చూసినట్టే ఉంటుంది. కల్చర్ కానీ, లాంగ్వేజ్ కానీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ చైనా కల్చర్ అనమాట. ఇంకొకటి, మన కాశ్మీర్ లెక్క మంచి మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి. ఈ ట్రిప్లో మీరు మధ్యలో అయినా వచ్చి జాయిన్ అయిపోవచ్చు. ఓకే, లేట్ ఎందుకు, నాకైతే వాట్సాప్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్ బాయ్.